హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. మనిషి నాగరికత నేర్చినప్పటి నుంచి ఇళ్ళు నిర్మించడం మొదలుపెట్టి వాటిలో నివసించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నాడు. నేటి ప్రతి ఒక్కరి కల ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనేదే. అయితే ఈ ప్రపంచంలో కొన్ని ఇళ్లను చూస్తే ఎవరికైనా గుండె ఆగినంత పని అవుతుంది. ఎందుకంటే అవి కట్టిన ప్రదేశాలు కానీ కట్టిన విధానాన్ని కానీ చూసినప్పుడు ఆ ఇళ్లలోకి అడుగు పెట్టడానికే భయం వేస్తుంది. అయితే అంతటి భయంకర ఇళ్లలో కూడా జనాలు ఇంకా నివసించడం ఒక వింతని చెప్పాలి. అటువంటి 10 భయంకర భవనాల గురించి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని విజ్ఞానాన్ని అందించే యానిమేటెడ్ రైమ్స్ కొరకు మా చుట్టూ సూపర్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. నంబర్ 10, స్పెయిన్లోని గిరోనా ప్రావిన్స్లో గల క్యాస్టెల్ ఫాలెట్ డి లా రోకా అనే చిన్న గ్రామం అత్యంత భయంకర గ్రామంగా పేరుగాంచింది. ఎందుకంటే ఈ గ్రామంలో ఇళ్లన్నీ సన్నటి కొండ అంచులో నిర్మించారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం దగ్గరలోని అగ్నిపర్వతం భారీ పేలుడు వల్ల ఆ కొండ మొత్తం విరిగిపోయి సన్నటి అంచు మాత్రం మిగిలింది. నేటికి అక్కడి భూ అంతర్భాగంలో లావా పారుతూనే ఉంటుంది. అటువంటి ప్రదేశంలో అంత సన్నటి కొండపై అన్ని ఇళ్ళు ఎందుకు కట్టారో తెలియదు, కానీ నేటికి అక్కడి ప్రజలు ఎటువంటి భయం లేకుండా బ్రతుకుతుంటే చాలామంది అక్కడికి వెళ్ళడానికే భయపడుతున్నారు. నంబర్ 9, మ్యాటర్హార్న్ అనే పర్వత శ్రేణులలో జర్మాట్ అనే చిన్న నగరానికి దగ్గరలో గల మంచు పర్వతాలపై సుమారు 13,000 అడుగుల ఎత్తులో సాల్వే హట్ అనే చిన్న ఇల్లు అందరినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఈ ఇల్లు అంత ఎత్తులో కొండవాలులో నిర్మించబడి చూడటానికి చాలా భయం కొలిపేలా ఉంటుంది. ఈ ఇంటిని బెల్జియంకి చెందిన ఎర్నెస్ట్ సాల్వే అనే ప్రముఖ వ్యాపారవేత్త, పర్వత ఆరోహకుడు 1915లో కేవలం 5 రోజులలో నిర్మించాడట. అతడు ఆ మంచు పర్వతం ఎక్కే సమయంలో అవలాంచ్ వస్తే సురక్షితంగా ఉండటానికి ఆ పర్వతం మధ్యలో ఉన్న చిన్న వాలులో నిర్మించాడట. ఆ తరువాత ఈ ఇంటిని స్విస్ ఆల్పైన్ క్లబ్ వారు సొంతం చేసుకుని 1966లో 10 పడకలు ఉండే ఇంటిగా పునర్నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఇల్లు పర్వతారోహకులకు విడిదిగా మారింది. నంబర్ 8, సెంట్రల్ గ్రీస్లోని కలంబక అనే చిన్న పట్టణానికి సమీపంలో గల మెటియోరా అనే ఎత్తైన రాక్ ఫార్మేషన్స్పై కొన్ని శతాబ్దాల క్రితం కొంతమంది మాంక్స్ అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు. అప్పట్లో టర్కీ సైన్యం నుంచి తప్పించుకోవడానికి వారు ప్రమాదకరమైన అతి భయంకరమైన నిర్మాణాలు చేపట్టారట. పూర్వం అక్కడికి చేరాలంటే 2 మార్గాలు ఉండేవట. ఒకటి ఆ కొండను తాడు సాయంతో ఎక్కడం, 2 ఒక తొట్టిలో మనిషి కూర్చుంటే దానిని పైనున్న మాంక్ పైకి లాగడం. అందువల్ల అప్పట్లో అక్కడ ఉండే మాంక్స్ తప్ప సామాన్యులెవరూ ఆ భవనాలలో నివసించేవారు కాదు. అయితే 1920లలో ఈ ప్రదేశాన్ని యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చి అక్కడికి అనేక మార్గాలు వేశారు. అయితే కొండ అంచుల వరకు నిర్మించిన ఆ భవనాలలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ గుండెను పట్టుకోవాల్సిందే అని ఆ ప్రదేశాన్ని సందర్శించిన వారు చెబుతారు. నంబర్ 7, చైనాలోని డాటాంగ్ సిటీకి దగ్గరలో గల మౌంట్ హెంజ్ అనే పర్వతం మధ్యలో క్రింద నుంచి దాదాపు 75 మీటర్ల మధ్యలో సుమారు 1500 ఏళ్ల క్రితం నిర్మించిన జువాంగ్ కాంగ్ అనే టెంపుల్ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. పూర్వం ఈ ప్రాంతంలో వరదలు ఎక్కువగా వచ్చేవట. వాటి నుంచి తప్పించుకోవడానికి బౌద్ధులు ప్రశాంతంగా వారి కార్యకలాపాలు చేసుకోవడానికి లియావో రాన్ అనే బౌద్ధ గురువు ఈ టెంపుల్ని నిర్మించాడట. ఈ నిర్మాణం మొత్తం కొండ మధ్యలో ఉన్న చిన్న అంచులో కొన్ని ఐరన్ స్తంభాలపై నిర్మించడంతో చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ధైర్యవంతులు తప్ప సామాన్య జనం ఈ టెంపుల్లోకి అడుగుపెట్టడానికి కూడా భయపడతారట. ఈ జువాన్ కాంగ్ టెంపుల్ని చూస్తే కొండ మధ్యలో వ్రేలాడుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే దీన్ని ది హ్యాంగింగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. నంబర్ 6, ఈ ఇల్లు మాత్రం కొండలపైన కానీ మధ్యలో కానీ కట్టినది కాదు. సాధారణ ఇళ్లలాగే రోడ్డు ప్రక్కన కట్టిన సామాన్యమైన కట్టడం. అయితే ఈ ఇల్లు అత్యంత భయంకరమైన భవనాల లిస్టులో చేరడానికి అక్కడ జరిగే యాక్సిడెంట్స్ కారణమని ఆ ఇంట్లో నివాసం ఉండే పినాక్ అనే కుటుంబం వారు చెబుతున్నారు.
బ్రిటన్లోని ఎసెక్స్ కౌంటీలో గల రన్వెల్ అనే గ్రామానికి చేరువలో ఉన్న A132 అనే హైవేకి ప్రక్కన పిన్నాక్ కుటుంబం ఒక ఇల్లు కట్టుకుని అందులో నివాసం ఉంటున్నారు. అయితే వారి ఇంటి ముందు ఉన్న రోడ్డుపై ప్రయాణించే చాలా వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయట. గత 5 ఏళ్లలో సుమారు 60 కార్ యాక్సిడెంట్స్ ఆ ఇంటి ముందే జరిగాయట. చాలా సందర్భాలలో యాక్సిడెంట్కి గురైన కార్లు దొర్లుకుంటూ వారి ఇంటి ముందున్న గార్డెన్లోకి వచ్చి పడ్డాయట. దాంతో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు రోజు భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఆ ప్రాంతంలో స్పీడ్ని తగ్గించి యాక్సిడెంట్స్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. వారి అభ్యర్థన మేరకు అక్కడి స్పీడ్ లిమిట్ని తగ్గించినా యాక్సిడెంట్స్ మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నంబర్ 5, జర్మనీలో గల స్వేబియన్ జూరా అనే పర్వతాలపై నిర్మించిన లిచెన్స్టైన్ అనే భవంతి అత్యంత అందమైన మరియు భయంకరమైన బిల్డింగ్గా పేరుగాంచింది. ఎందుకంటే ఇది భూమి నుంచి సుమారు 1600 అడుగుల ఎత్తులో 1840లలో కొండ అంచుపై నిర్మించారు. ఈ భవనం గోడలు ఎగ్జాక్ట్గా కొండ అంచుని బేస్ చేసుకుని కట్టడం వల్ల దీన్ని చూసిన వారికి ముచ్చెమటలు పట్టేస్తాయి. ఇప్పుడు ఈ భవంతి టూరిస్ట్ అట్రాక్షన్గా మారినా ఆ భవనంలోకి వెళ్ళడానికి మాత్రం జనాలు భయపడతారట. నంబర్ 4, అమెరికాలోని న్యూయార్క్ నగరం గురించి తెలియని వారుండరు. అత్యంత భద్రతతో పటిష్టమైన పెద్ద భవంతులతో ఉండే ఈ నగరంలో ఉన్న లూయిస్ పింక్ హౌసెస్ అనే పబ్లిక్ హౌసింగ్ని నిర్మించిన సమయంలో జరిగిన కొన్ని రాజకీయ గొడవల వల్ల అక్కడ మెయింటెనెన్స్ పూర్తిగా కొరవడింది. దాంతో ఈ భవంతులు పాడుబడ్డ వాటిగా తయారయ్యాయి. ఆ భవనాలు చీకటి ప్రదేశాలుగా మారడంతో క్రిమినల్స్, డ్రగ్ సప్లయర్స్ వంటి వారికి అడ్డాలుగా మారాయి. ఈ కారణాల వల్ల సామాన్య ప్రజలు ఈ పింక్ హౌసెస్ వైపు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. నంబర్ 3, అందమైన బీచ్లకు ఎంతో ప్రసిద్ధిగాంచిన బ్రెజిల్ దేశంలోని శాంటోస్ అనే నగరంలోని భవనాలు నేడు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఆ నగర రియల్ ఎస్టేట్ దిగ్గజాలు అందమైన సముద్రపు వ్యూ కనపడే విధంగా ఆ నగర బీచ్కి చేరువలో కొన్ని భారీ అపార్ట్మెంట్స్ని 1940లలో నిర్మించారు. అయితే ఆ అపార్ట్మెంట్ నిర్మించే సమయంలో వేసిన పునాదులు సరిగ్గా వేయకపోవడంతో నేడు ఆ భవనాలన్నీ ఒక ప్రక్కకు కొద్దిగా ఒరిగిపోయాయి. అయినా వేరే గత్యంతరం లేక అక్కడ నివసించేవారు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఈ భవనాలన్నీ ఒక ప్రక్కకు ఒరిగి ఉండడంతో వీటికి ది లీనింగ్ టవర్స్ ఆఫ్ శాంటోస్గా పేరు వచ్చింది. నంబర్ 2, ఇండోనేషియాలో గల కొన్ని మారుమూల ద్వీపాలలో కోరోవాయ్ అనే అటవిక జాతి ప్రజలు నివసిస్తున్నారు. పాపువా ప్రావిన్స్లో గల ఈ ద్వీపాలలోని రెయిన్ ఫారెస్ట్ క్రూర మృగాలు, ప్రాణాంతకమైన జీవులకు ప్రసిద్ధి. అక్కడ ఉండే కోరోవాయ్ తెగవారు 1970ల వరకు బయట వ్యక్తులను అక్కడికి అనుమతించేవారు కూడా కాదు. 1974లో ఆ తెగవారి ఆహారపు అలవాట్లు, వారి జీవనశైలిపై అధ్యయనం చేయడానికి అక్కడికి వెళ్ళిన పరిశోధకులు వారి ఇళ్లను చూసి షాక్కి గురయ్యారు. ఎందుకంటే అటవిక ప్రజలు సాధారణంగా నిర్మించుకునే పద్ధతులలో కాకుండా అక్కడ ఉండే అత్యంత ఎత్తైన చెట్లపై వెదురు బొంగులతో నిర్మించుకున్నారు. ఈ ఇళ్ళు భూమి నుంచి సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఉండటం, వాటి నిర్మాణం అత్యంత భయంకరంగా ఉండటంతో సామాన్యులు అక్కడికి వెళ్ళడానికి భయపడతారు. నంబర్ 1, ప్రపంచంలో అత్యధిక టూరిస్ట్ అట్రాక్టివ్ ప్రదేశాలలో హవాయ్ దీవులు ఒకటిగా చెప్పవచ్చు. ఈ దీవులలో మొత్తం 5 అగ్నిపర్వతాలుండగా వాటిలో 3 ఇంకా యాక్టివ్గా ఉండడంతో వాటి నుంచి నిత్యం లావా ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి అగ్నిపర్వతాలలో ఒకటి ప్రపంచంలో అత్యంత పెద్దదైన వాటిలో ఒకటైన మౌనా లోవా అనే అగ్నిపర్వతానికి 4 మైళ్ళ దూరంలో ఉన్న ఫోనిక్స్ హౌసెస్ అనే ఇళ్ళు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర, భయంకరమైన ఇళ్లుగా పేరు పొందాయి. 1986లో వచ్చిన భారీ అగ్నిపర్వత పేలుడులో దాని దగ్గరలో ఉన్న కలపన అనే పట్టణం మొత్తం బూడిదయింది. సరిగ్గా అదే ప్రదేశంలో కొంతమంది గడ్డకట్టిన లావాపై ఇళ్లు నిర్మించుకుని వాటికి ఫోనిక్స్ హౌసెస్గా పేరు పెట్టుకుని వాటిలో నివాసం ఉంటున్నారు. అంతేకాదు అక్కడికి వచ్చే టూరిస్టులకు ఆ ఇళ్లను అద్దెకు కూడా ఇస్తారట. అయితే చావుకి అంత దగ్గరగా వెళ్ళే సాహసం చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్, జనాలు ఇంకా నివాసం ఉంటున్న 10 అత్యంత భయంకరమైన భవనాలు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.